జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు నా ప్రాణం తీసినా ఈ ప్రాణం ఎక్కడికి వెళ్ళదు. నిన్ను వేటాడ్డానికి వెంటాడుతూ ఆత్మనై వస్తూ ఉంటాను. వదలను వదలను. ఒక్క విషయంలో మాత్రం నువ్వు చాలా అదృష్టవంతురాలు మహి. సుమంగలిగా పోతున్నావు. హ్యాపీ జర్నీ. మామ్, పోలీస్ సైరన్ వినబడుతుందేంటి? అదే నాకు అర్థం కావట్లేదురా. బెల్ ఎవరు కొడుతున్నారా? దీని సంగతి తర్వాత చూద్దామా, పద. రా. మేడం, మీరేంటి ఇక్కడ? హలో బాసు, నేనే పిలిచిన. నువ్వా? బా, మళ్ళీ నువ్వేంట్రా? సారీ చెప్పకపోయేసరికి నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? భావాలు లేవు, ఆవాలు లేవు. ఇక్కడ సారీ కాదురా బై, నువ్వు శారీనే మ్యాటరు. శారీ ఏంటి? ఏమని అడుగుతున్నావురా నువ్వు? పిల్లల్ని ఖుషి చేయనీకి ఇవ్వాల్సిన శారీని నువ్వు ఖూనీ చేయనీకి వాడుతున్నావు. గదే మ్యాటర్ అక్కడ. రేయ్, ఏంట్రా? ఈ కుర్రోడిచ్చిన కంప్లైంట్ నిజమేనా? అరే ఏంది మేడం, గిన్నె అడిగితే మాత్రం నిజం చెప్తాడా ఏంది? లోపలికి పోయి దేవులాడితే తెలుస్తుంది కదా అసలు కథ ఏందో. లోపలికా? కానిస్టేబుల్స్ మేడం, కమాన్ సర్చ్. ఓకే మేడం. సర్చ్ ఒక్క ఏంటండి? నిమిషం. మా ఇంట్లో ఏం లేదు. అరే, కమాన్ ఫాస్ట్. మేడం, వాడు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మా ఇంట్లో అలాంటిది ఏం జరగలేదు మేడం. అరే బాబు, గీ మెసేజ్ల అట్ల కాడ నీ ఫేస్ చూసినప్పుడే అర్థమైందిరా భయ్ మీరు ఎస్వంటోళ్ళు అని. మేడం, లోపల ఒక అమ్మాయిని హ్యాంగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మేడం. ఎరా, ఈ అమ్మాయిని ఉరేసి చంపాలని చూస్తావా? ఏమై, అసలు నువ్వు ఆడదానివేనా? మేడం, నేను తన్ని చంపబోవడం ఏంటి మేడం? తన నా భార్య. మేడం మేడం మేడం, గృహహింస. కొడుకుని లోపలేసి రోకలెక్కియాలే. ఏమ్మా, వీళ్ళు నిన్ను చంపాలని చూసారా?
మేడం నాకు జర అర్జెంట్ కాల్ వస్తుంది, నేను పోవాలా. కానీ గీ బద్మాష్ చోరీగాళ్ళని మాత్రం ఈడ్చిపెట్టకండ్రి. ఇగో పిల్ల, ఇదంతా ఈడుండకు, ప్రాణాలు తీసేస్తాడు. ఏ గట్లేం లేదు, నిన్ను కాపాడికి దేవుడే పంపించండు అనుకో, గంతే. మళ్ళా ఉంటా మళ్ళా. మేడం గీన్ని మాత్రం ఇడిచిపెట్టకండి. నాకు బయట ఫుడ్ డెలివరీ లేకపోతే ఫుట్బాల్ ఆడుకునేటో నీ కొడుకుని. నమస్తే మేడం. మేడం అది ఉరి వేయడం కాదు మేడం, శారీతో ఉయ్యాల కడదామని ట్రై చేస్తుంటే నాకు కొలతలు తెలియక. రేయ్, ఆ అమ్మాయిని చూస్తేనే అర్థమవుతుందిరా మీరెలాంటి వాళ్ళని. కానిస్టేబుల్స్ చార్జ్. రాక్ స్టార్, ఏమైంది? అడిగేది నిన్నే, ఏమైంది? గృహహింస సార్. పాప మీ అమ్మాయిని వీళ్ళు చంపబోయారు. సమయానికి వాటర్ క్యాన్లు సప్లై చేసే అతను ఫోన్ చేశాడు కాబట్టి ఈ చోటుకి మేం చేరుకొని ఈ అమ్మాయిని రక్షించగలిగాము. లేదంటే ఈ పాటికే ఈ అమ్మాయి. రేయ్, నిన్ను విరాజ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.